దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కూడి వచ్చిన అందరికి కూడా యేసుక్రీస్తు నామమున శుభములు. రాని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూస్తున్న వాళ్ళైతేనేమి, వాట్సాప్ లో యూట్యూబ్ ద్వారా చూడబోయే వాళ్ళై చూస్తుంటున్న వారు, మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట ఆశీర్వాదాలు, ప్రభు దీవెనలు మీకు కలుగునుగాక. ఈరోజు చూస్తే నాలో కొద్దిగా సంతోషం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మనమందరం విన్నాము కొన్ని మంచి శుభవర్తమానాలు. 8వ తారీఖు నుంచి ఆలయాలు, మందిరాలు అన్నీ తెరుచుకోవచ్చు, ఆరాధనలకు అవకాశము అని చెప్పన్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ వారు. మరి స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి పర్మిషన్ ఇచ్చి గైడ్లైన్స్ ఇస్తే మరి జూన్ 2వ వారం నుంచి ఇది దేవుని చిత్తం అయితే మనం కూడా మన మందిరములో ఆరాధన జరుపుకునే అవకాశాలు కలుగుతూ ఉంటున్నాయి. కాకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సమదూరాన్ని పాటిస్తూ మాస్కులు వేసుకున్న వాళ్ళే చర్చికి వచ్చేలాగా ఇలాగ కొన్ని నియమాలు ఉండబోతున్నాయి అనుకుంటాను. అవన్నీ కూడా గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మీకు తెలియజేయబడతాయి. కాబట్టి ప్రార్థన చేయండి ఇంకా. ఎందుకంటే కరోనా అన్నది వెళ్ళిపోలేదు, ఉంది. మనం ఇప్పుడు దాంతోనే జీవించడానికి, దాంతోనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాము, అలవాటు చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ విషయంలో ముందుకు సాగాలని ప్రభు పేరట కోరుతున్నాను. మరి ఈ పునరుత్థాన దినము దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధానంలో, ఎందుకంటే ఎక్కడైతే 2 లేక 3 ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మన మధ్య ఉంటున్నాడు. ప్రతి గృహంలో ఎక్కడైతే 2-3 కలిసి ఆయన ఆరాధించడానికి కూర్చొని ఉన్నారో వారందరి మధ్య ఉన్నాడు దేవుడు. మన ప్రార్థనలు, మన మనవులు ఆలకించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క సందేశాన్ని మనము ప్రారంభించుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, దయాళుడా, మీ ఘననామమునకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మా ప్రభువా, ఈ 2.5 నెలలుగా ఆరాధనలు లేకుండా మేమందరము ప్రభా ఎక్కడి వారు అక్కడే ఆగిపోయి ఎవరి గృహాలలో వాళ్ళము మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని సేవించడానికి, ప్రతి ఒక్క గృహములో ప్రార్థనా బలిపీఠం ఏర్పడడానికి మీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రపంచం మొత్తము ప్రభా ఈ కరోనా కనిపించని ఒక సూక్ష్మజీవి, అతి సూక్ష్మజీవిని బట్టి భయము, ఆందోళనతో తండ్రి గగ్గోలు చెందుతుంటున్న పరిస్థితులలో మీరు మా అందరితో ఉండి మాకు సమాధానాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. అలాగే ఈ కరోనా వైరస్ నుంచి విడుదల కలగకపోయినా దాంతో జీవించడానికి, ముందుకు సాగటానికి, మా పనులు దైనందిన జీవితంలో కొనసాగటానికి నేను ప్రభుత్వం వారు కొద్దిగా సడలింపులు ఇస్తూ అనుమతులు ఇస్తూ ఉంటున్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ మీ కాపుదల సంరక్షణ మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అలాగే ఈ దిన ప్రత్యేకతను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ పునరుత్థాన ఆరాధనను ప్రభా మీ అధ్యక్షతన మీ నామ ఘనత కొరకు మా అందరి ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మాతో మాట్లాడండి. బలహీనున్న నన్ను కూడా ప్రభా మీ సిలువ చాటును మరుగుపరచండి. శ్రేష్టమైన మీ మాటలు వినడానికి మాకు వినగలిగిన చెవులను దయచేయండి. మీరే మహిమ పొందండి. రక్షక, ఈ సమయాన్ని మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ ఉంటున్నాము.
విద్యుత్ శక్తి వలననో వాతావరణ పరిస్థితుల వలననో ఏ విధమైన ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ కలగకుండా ఈ కూడికంతటిని ప్రభా మీ అధ్యక్షతను నడిపించండి. సమయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి, పరిస్థితులన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీరే మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ దిన ప్రత్యేకత, ఈరోజు పెంతెకోస్తు దినం, అంటే ఆదిమ సంఘము స్థాపించబడిన దినము అని కూడా చెప్పవచ్చు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో జీవించడానికి, నడిపించడానికి వచ్చిన దినము. ఈ ప్రత్యేకతను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా సర్వసత్యములోకి నడిపించునుగాక. ఈరోజు ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians 10th chapter. We read verse 4. మొదటి 6 వచనాలు చదువుకోవాలి. కాకపోతే మనము 4వ వచనాన్ని హైలైట్ చేసి verse 4. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. మా యుద్ధోపకరణములు అని చెప్పి అంటున్నారు. అంటే మనమందరం కూడా ఈ దినాలలో ఒక యుద్ధ రంగంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. ప్రతి విశ్వాసి యుద్ధంలో ఉంటున్నాడు, పోరాటంలో ఉంటున్నాడు. ఈ యుద్ధ భూమి, కొన్ని యుద్ధ భూములు కనిపిస్తాయి. మొన్న ఈ మధ్యనే మనం చూసాం, చైనా దేశీయులు మన భారత భూభాగంలోకి వచ్చి కొద్దిగా ఇబ్బందులు కలిగించారు. ఒకవేళ అది ఎక్కువ అంటే ఆ ప్రాంతం యుద్ధభూమిగా మారేది. ఇది ఫిజికల్ వార్ఫేర్, యుద్ధభూమి, కనిపించే యుద్ధభూమి. అలాగే కొన్ని యుద్ధాలు మన కంటికి కనిపించని యుద్ధాలు ఉన్నాయి. మన కంటికి కనిపించని యుద్ధాలు. దీన్ని ఇప్పుడుంటున్న పరిస్థితి, ప్రపంచమంతా కూడా యుద్ధములో ఉంది. 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది. ఇది ఒక విధంగా 3వ ప్రపంచ యుద్ధము. ఎందుకంటే ప్రపంచ యుద్ధము అంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పాల్పంపులు పొందుకుంటాయి. ఈ యుద్ధంలో, ఈ కరోనా యుద్ధంలో కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా పాల్గొంటూ ఉంటున్నాయి. మన శరీరంలోకి ఒక అతి సూక్ష్మ క్రిమి ప్రవేశించినప్పుడు, సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు అవి మన రక్తంలోకి వెళతాయి. మన బ్లడ్ స్ట్రీమ్లో ఉంటున్న WBC, వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు, మన శరీరంలోకి ప్రవేశించిన ఆ సూక్ష్మజీవితో అవి యాంటీబాడీస్తో పోరాడుతూ ఉంటాయి. ఈ పోరాటములో తెల్ల రక్త కణాలు గెలిస్తే మనకు రోగం నయం అవుతుంది. అదే తెల్ల రక్త కణాలు ఓడిపోతే రోగం నయం కాదు. ఈ కరోనా పీరియడ్లో చావు సిద్ధమే. ఇది ఒక యుద్ధం, మన శరీరంలో జరిగే యుద్ధం. కొన్ని యుద్ధాలు మన ఆలోచనలలో, మన తలంపులలో జరుగుతూ ఉంటాయి. చాలాసార్లు కొన్ని విషయాలు మనము దాని వైపు పోకూడదు అని చెప్పి అనుకుంటా. కొన్ని చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు, అధైర్యము, అవిశ్వాసం,
ఇవన్నీ కూడా ఉండకూడదు అని చెప్పి అనుకున్నా కూడా అపవాది వాటిని ప్రవేశపెడుతూ ఉంటున్నాడు. మన ఆలోచనలో యుద్ధం జరుగుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాగ ఈ ఆత్మీయ యుద్ధము జరుగుతుంటున్నప్పుడు, మన ఆలోచనలో యుద్ధము జరుగుతుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మీయంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను చేతపట్టుకొని ఈ యుద్ధములో గెలవాలి. మన ఆలోచనలో యుద్ధాలు. ఇక కొన్ని యుద్ధాలు మన ఆత్మలో కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. విసుగు, కలవరం, సొమ్మసిల్లిపోవడం, నిరాశ కదా. ఆత్మీయంగా నువ్వు బాగా ఆత్మీయ స్థితిలో బలపడి ఉండవచ్చేమో, కానీ నిరాశ కలుగుతుంది. ఎన్ని చేసినా ఎందుకు? చూడండి, ఈ ఆత్మీయ యుద్ధములో మంచి విజయాన్ని పొందిన జయవీరుడు ఎవరు అని చెప్పి అనుకుంటే యోబును చెప్పుకోవచ్చు కదా. యోబు అంత భక్తిపరుడు, యోబు అంత ప్రార్థనాపరుడు, యోబు అంత నిష్ఠగా జీవించేవాడు ఇంకొకటి లేడు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు కదా. నా భక్తుడైన యోబు గురించి నీకు తెలుసా అని ఒక మనిషి గురించి దేవుడు అంత గొప్ప సాక్ష్యం చెప్పాడు అంటే ఆయన ఎంత నిష్ఠగా నియమబద్ధంగా జీవించాడు ఒక్కసారి ఊహించండి. ఏ రోజు కూడా యోబు కూర్చొని తన భార్య దగ్గరనో తన స్నేహితుల దగ్గరనో కూర్చొని వై లార్డ్, లేదా ఏకాంతం లేకపోయి ప్రభు నాకు ఎందుకయ్యా అని ఒక్కసారి అన్నాడా? మరి మనకు కలిగే ఇబ్బందులు, మనకు కలిగే శ్రమలు ఏర్పాటివ్వండి. ఆత్మీయంగా మనం ఏదో ఇదే అయిపోయినట్లు మనమేదో అన్నిట్లో గెలిచేసినట్లు మనం ఏమంటామంటే దేవుణ్ణి వి స్టార్ట్ క్వశ్చనింగ్ లార్డ్, వై లార్డ్, why this is happening to me, why Lord, can't you see, can't you remove that from me? ప్రేమ దేవుని బిడ్డలారా, శోధన బాధ కలిగినప్పుడు మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాల్సింది శోధన తీసేయమని కాదు, శోధనలో నిలబడే శక్తి ఇవ్వు. శోధనలో నిలబడే శక్తి ఇవ్వు. ఓకే ప్రభువా, నాకు తెలుసు నేను నీలో ఎలాగ జీవిస్తున్నాను, నేనెంత భక్తి పరుడో, నేనెంత ప్రార్థనా పరురాల్లో, ఎంత ప్రార్థనా పరుడో, నా విశ్వాసం ఏంటో నీకు బాగా తెలుసు. నువ్వు ఇది ఇచ్చావంటే ఒక పరీక్షగా నీకు ఇచ్చావేమో. దెన్ గివ్ మీ స్ట్రెంగ్త్, గివ్ మీ స్ట్రెంగ్త్ టు గో త్రూ ది valley of depression, go through the valley of death, go through the valley of disappointment. Lord, give me strength. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. మనం జయించగలం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం మనకి ఇస్తూ ఉంటున్నాడు ఆత్మ మూలంగా పోరాడుతూ ఉంటున్నప్పుడు. ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిన అంచనాల ప్రకారము ప్రతిరోజు ప్రపంచ దేశాలు 1,00,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వార్ఫేర్ గురించి, యుద్ధోపకరణాల గురించి వినియోగిస్తుందంట. 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు అంటే 100 బిలియన్స్, 100 బిలియన్స్ అనొచ్చా దాన్ని? 1,00,000 కోట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యుద్ధ రంగంలో ఉంటున్నాం. మనము అందుకనే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
12వ వచనమును మనము చదివినట్లయితే ఎఫెసీ 6:12 ఏలయనగా Ephesians 6th chapter 12th verse says, therefore మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతుంటున్నాము. సో వీఆర్ ఇన్ ద వార్ఫేర్. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము యుద్ధ రంగంలో ఉంటున్నాము. ఈ యుద్ధ సమయంలో యేసుక్రీస్తు మనతో ఉంటున్నాడు. ఈ యుద్ధ సమయంలో ఆయన మనతో ఉంటున్నాడు. మనం చూసినట్లయితే ఇదివరకు యుద్ధాలు కత్తులు, మొట్టమొదట రాళ్లతో చేసిన ఆయుధాలతో యుద్ధాలు చేసేవాళ్ళు. దాని తర్వాత లోహాలు కనిపెట్టిన తర్వాత కత్తులు, బాణాలు ఇవన్నీ వచ్చాయి. బాంబులు వచ్చాయి, అణుబాంబులు వచ్చాయి. ఇప్పుడు ఏమొస్తున్నాయంటే విషవాయు ప్రయోగాలు వస్తున్నాయి. ఒక చిన్న క్యాప్సిల్ అంత విషవాయువు ఒక ప్రాంతంలో వేస్తే ఒక రాత్రికి ఈ హైదరాబాద్ పట్టణం అంతా మసిపడిపోతుంది. అలాంటి విషవాయువు మనం చూసాము. గతంలో ఈ సదాం హుస్సేన్ అలాంటి విష బాంబులు తయారు చేస్తున్నాడని అక్కడ యుద్ధాలు చేశాడు. ఆయనను తీసివేశాడు. ఆయన యుద్ధ అణుబాంబులు కాకుండా ఈ విషవాయువులతో చేసే ఆ కర్మాగారాలన్నింటినీ నాశనం చేసినము మనము వార్తల్లో చదివి ఉంటున్నాం. విషవాయువే కాదు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో క్రిమి బాంబులు కూడా, సూక్ష్మ క్రిముల బాంబులు కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా రావలసి ఉన్నవే, ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవే, జరుగుతూ ఉన్నాయి. ఇన్ని యుద్ధాలు చేయడానికి, ప్రపంచ దేశాలు యుద్ధాలు చేయడానికి ఇన్ని ఆయుధాలు, ఇన్ని లక్షల కోట్ల డబ్బులు వెచ్చించి యుద్ధోపకరణాలు వాళ్ళని రక్షించుకోవడానికి చేస్తూ ఉంటే మనకుంటున్న యుద్ధోపకరణాలు ఏంటి? మనం యుద్ధంలో ఉన్నాము. మనకుంటున్న ప్రాముఖ్యమైన యుద్ధోపకరణాలు ఏమిటి అన్నది ఈరోజు మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము, 1 Samuel 17th chapter, 1 Samuel 17th chapter 45th verse. 1 Samuel, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. దావీదు గొలియాతు సంఘటన. గొలియాతు ఇశ్రాయేలీయులను తిరస్కరించి యుద్ధ భూమిలో నిలబడి ఎవడన్నా ఉన్నాడా నన్ను జయించగలిగిన మొనగాడు అని తన బలమును బట్టి, తనకుంటున్న శక్తిని బట్టి, తన చేతిలో ఉంటున్న కత్తి బలమును బట్టి అతిశయిస్తూ విర్రవీగుతూ ఇశ్రాయేలుల సైన్యము ముందర హాహాకారాలు చేస్తూ నిలబడిన సమయంలో చిన్నపిల్లాడు దావీదు ఒడిసెల 5 రాళ్లు చేత పట్టుకొని వెళ్ళాడు. వీళ్ళేమంటున్నాడు? ఏంట్రా కర్ర పట్టుకొని వస్తున్నావు, నువ్వు యుద్ధం చేయడానికే వస్తున్నావా అని చెప్పంటే
ఆయన ఏమంటున్నాడంటే, నీకు యుద్ధం చేయాలంటే నీకు కత్తి కావాలి, నీకు యుద్ధం చేయాలంటే నీకు డాలు కావాలి, నువ్వు యుద్ధం చేయాలంటే ఈటలు కావాలి, బరిసెలు కావాలి. కానీ నేను యుద్ధం చేసేది సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట. అదే నా ఆయుధం. నిన్ను రక్షించడానికి, శత్రువులను పడద్రోయడానికి దావీదు వాడిన మొదటి ఆయుధం దేవుని నామం. దావీదు అంటాడు తన 16వ కీర్తన 8వ వచనంలో, సామ్స్ 16:8, 16వ కీర్తన 8వ వచనములో, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, కనుక నేను కదల్చబడను. సదాకాలం. ప్రేమ దేవుని బిడ్డలారా, నీవు ఆత్మీయమైన యుద్ధములో ఉన్నప్పుడు నీ గురి ఆయన వైపే ఉంచు. నీ జీవితంలో కల్లోలం జరిగినప్పుడు, నీవు తుఫాను గుండా వెళుతూ ఉంటున్నప్పుడు నీ గురి ఎవరి వైపు ఉండాలి? సదాకాలము నా గురి నేను ఆయన వైపే ఉంచెదను. మనకు తెలుసు, యేసు ప్రభు వారు గలిలయ సముద్రములో తన శిష్యులతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో అలలు రేగాయి. ఆయన అలలను గద్దించాడు. రెండవసారి మీరే వెళ్ళండి, నేను తర్వాత వస్తానన్నారు. శిష్యులు వెళ్తూ ఉంటున్నప్పుడు మళ్ళీ తుఫాను రేగింది. ఆ కల్లోల పరిస్థితుల్లో వాళ్ళు ఒకవేళ నిలబడి ధైర్యంగా యేసు నామములో ఈ తుఫాను అణిగిపోవాలి అని చెప్పి విశ్వాసంతో అని ఉంటే అది జరిగేదేమో. వాళ్ళు అనలేదు, భయపడుతూ ఎలా అనుకుంటున్నప్పుడు వారి భయమును తీర్చడానికి, వాళ్ళను ఆదుకొనడానికి ప్రభు ఆ అలల మీద నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు చూసి, ప్రభువా అది నువ్వేనా? నువ్వే అయితే నేను కూడా నడుస్తాను అన్నప్పుడు రా అన్నారు. As long as Peter was looking at Jesus, ఆయన పేతురు తన దృష్టి యేసు వైపు ఉంచినంత కాలము చక్కగా నడిచాడు. అటు ఇటు చూశాడు, మునిగిపోయాడు కదా. నీవు నీ జీవితంలో ఇలాంటి అలల గుండా వెళుతూ ఉంచినప్పుడు సదాకాలము యేసు వైపే నేను నా గురి నిలుపుతును, కనుక నేను కదల్చబడను అన్న వాక్యమును జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి చదివినట్లయితే, Philippians 2nd chapter, commencing from verse 9 to 11, it says, యేసు నామమున పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక ఏమన్నారంట, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనను అనుగ్రహించెను. కాబట్టి he was exalted. Jesus was exalted above your tribulations. Jesus was exalted. His name is exalted above all your worries. So, when you are going through this, నీవు ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, నీవు ఈ తుఫాను గుండా వెళుతూ వచ్చినప్పుడు ఆయన మీద నీ దృష్టి ఉంచు, నీవు గమ్యమును చేరుకోగలవు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము యేసు నామమును
ధరించబడి ఆయన మన రక్షకుడు అని అంగీకరించినట్లయితే మనకు జయ జీవితము కలుగుతుంది. అపవాది చేతుల నుంచి ఆయన మనల్ని రక్షించగలిగిన వాడై ఉంటున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి ఆయన దేవుడై ఉంటున్నాడు. పేతురు, యోహాన్లు సేవ నిమిత్తమై వెళ్ళినప్పుడు, వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటండి? పేతురు, యోహాన్లు అడిగితే వాళ్ళు ఏమంటారంటే చిన్న పాట పాడతారు. సిల్వర్ అండ్ గోల్డ్ ఐ హ్యావ్ నన్. వెండి బంగారములు మా దగ్గర లేవు, మేము యేసు నామములో వస్తున్నాము, యేసు నామములో వస్తున్నాం. కాబట్టి నీవు నీ ప్రయాణము, నీ విశ్వాస యాత్ర యేసు నామముతో ప్రారంభించు. నీలో కలిగే అలజడిని, నీలో కలిగే అసంతృప్తిని, నీలో కలిగే అవిశ్వాసాన్ని, నీలో కలిగే తుఫానుని యేసు నామమున జయించగలము. ఎందుకంటే యేసు నామము అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడి ఉన్నది. ప్రభువారు అంటున్నారు, మీరు నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు, నా నామమున మీరు అద్భుతాలు చేస్తారు. అంత గొప్ప నామము యేసు నామము. మొదటి ఆయుధం అది. రెండవ ఆయుధం, మనం ఈ విశ్వాస జీవితంలో, మన ఈ విశ్వాస యాత్రలో మనకు కావలసిన రెండవ ఆయుధము. మొదటి ఆయుధము ఆయన నామము, రెండవ ఆయుధము ఆయన వాక్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ 6th chapter 17th verse. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. రక్షణ అనే శిరస్త్రాణమును దేవుని వాక్యము అనే ఖడ్గమును, వాక్యమనే ఖడ్గమును ధరించుకొనండి. ఈ ఆత్మీయ పోరాటములో, ఈ ఆత్మీయ యుద్ధములో నీవు ముందుకు సాగాలంటే, జయ జీవితం కావాలంటే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము నువ్వు తీసుకోవాలి. అది ఆత్మీయ జీవనకై ఉన్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తూ ఉంటున్నాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకముల జ్యోతుల వలె ప్రకాశించాలి అని కోరుతూ ఉంటున్నాడు. దావీదు భక్తుడు ఏమంటాడంటే 144వ కీర్తన 1వ వచనములో, నాకు ఆశ్రయము దుర్గము అయిన యెహోవా సన్నుతించబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉంటున్నాడు. చేతులకు యుద్ధము, వేళ్లకు పోరాటం ఆయన నేర్పిస్తాడు అని చెప్పి, నేర్పేవాడు అని చెప్పంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చేతులు యుద్ధం, వేళ్లకు పోరాటం. మామూలుగా అయితే ఈ కరాటే ప్రాక్టీస్కు చేస్తూ ఉంటారు కదా. కరాటే ప్రాక్టీస్ అంత చేతులతో దాన్ని తరబేదు ఇచ్చేటప్పుడు ఈ చేతులు బలంగా ఉండడం కొరకు
పెద్ద పెద్ద బరువైన వాటిని, గట్టిగా ఉంటున్న వాటిని చేతులతో గుద్దడము, లేదా వేడి ఇసుక పెట్టి అందులో వేళ్ళు పెట్టాలంట. వాటికన్నిటికీ తట్టుకునేలాగా, అంటే అంత స్ట్రాంగ్గా చేయడం కొరకు. ఇది కరాటే ప్రాక్టీస్ కోసం, కరాటే ట్రైనింగ్ కోసం. కానీ నీ ఆత్మీయ యుద్ధం కొరకు చేతులకు యుద్ధాన్ని వేళ్లకు ఎలాగ నేర్పిస్తున్నాడు అని చెప్పంటే, చేతులకు యుద్ధము, వేర్లకు పోరాటం. ఇదిగో ఈ వాక్యాన్ని తీయడం. మీలో ఎంతమందికి ఈ వేళ్లతో పోరాటం తెలుసు? అంటే ఏదైనా రెఫరెన్స్ చెప్తే, ఇఫ్ ఐ టెల్ ఎనీ రెఫరెన్స్, హౌ క్విక్ యూ కెన్ టేక్. అందుకనే మేము ఈ సండే స్కూల్ పిల్లలకు, యూత్ వాళ్లకు ఈ వేళ్లతో పోరాటము, చేతులతో యుద్ధం నేర్పిస్తూ ఉంటాం కదా. ఎలా? బైబిల్ డ్రిల్. ఈ చేతులకు పోరాటం అంటే బైబిల్ డ్రిల్. ఒక వచనం చెప్తే అది ఎక్కడుందో అన్నది చేతులతో తీయాలి త్వరగా. ఇది పోరాటం. అంటే బైబిల్ గ్రంథమంతా, ఏ అధ్యాయము, ఏ యొక్క పుస్తకము ఎక్కడుందో అన్నది నువ్వు బైబిల్ పట్టుకున్న వెంటనే నీ వేళ్లలో ఉండాలి. బైబిల్ ఇన్ యువర్ ఫింగర్స్ అంటున్నాడు. నాకు యెహోవా ఆయన స్తుతించబడును గాక, ఆయన నాకు యుద్ధం నేర్పాడు. ఈ యుద్ధము, ఈ పోరాటాన్ని దావీదు నేర్చుకున్నాడు కాబట్టే ఆయన జయ జీవితం జీవించాడు. ప్రేమ దేవుని పిల్లారా, ఈ దేవుని వాక్యం అనే యుద్ధోపకరణాన్ని మనం ధరించుకున్నట్లయితే, వ్యాధి కలిగిందా? ఈ వ్యాధి కలిగినప్పుడు యుద్ధోపకరణముగా యెషయా 53:5 చదవాలి. దేవుని వాగ్దానం, వ్యాధి కలిగినప్పుడు ఇదిగో ఆయన నీ రోగములన్నిటినీ ఆయన శరీరంలో వహించాడు. ఇది వాగ్దానం. ఆయన ఆ రోగము ఆయన శరీరంలో వహించాడు, అది సిలువకు కొట్టబడింది, నాకు నెమ్మది. ఇలాగా దేవుని వాక్యాన్ని మనము పట్టుకొని ఈ యుద్ధాలు చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. భయం కలిగిందా? దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఎవ్వరు తనవకుండానే శత్రువు దుష్టుడు పారిపోతాడు, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అన్న వాగ్దానం తీసుకో. దేవుడు నన్ను నీతిమంతుడిగా మారుస్తున్నాడు, ఆయనలో నేను నీతిమంతుడిగా ధైర్యంగా ముందుకు సాగుతాను. నా భయమును తీసేవాడు ఆయన. చీకటి శక్తుల ప్రభావమా? ఆయన మహిమగల ప్రభావాన్ని ఆశ్రయించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13:5 ఏమంటున్నాడంటే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నీ హృదయంలో చేదు, నీ హృదయంలో కోపము, మంట కలుగుతూ ఉంటున్నదా? రోమిలకు రాసిన పత్రిక 5:5 చూడండి. ఆయన ప్రేమ కుమ్మరించబడుతుంది. ప్రేమికులారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మీ హృదయమందు కుమ్మరించబడి ఉన్నది. ఆయన ప్రేమ కుమ్మరించబడినప్పుడు కదా. ప్రేమ, దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ దోషములను కప్పుతుంది. ఎప్పుడైతే మనం వ్యక్తుల్లో దోషాన్ని చూస్తామో, ఎప్పుడైతే వ్యక్తుల్లో ఉంటున్న బలహీనతను చూస్తామో, ఎప్పుడైతే వ్యక్తుల్లో ఉంటున్న నెగిటివ్ని చూస్తామో, మనకు కూడా వాళ్ళ పట్ల ద్వేషం కలుగుతుంది, వాళ్ళ పట్ల ప్రేమ, కోపం కలుగుతుంది, వాళ్ళు చేసే పనులను బట్టి చేదు. కానీ ఆయన ప్రేమ మారాను మధురంగా మార్చే ప్రేమ ఉంటున్నది. ప్రేమ దేవుని పిల్లారా, కాబట్టి దేవుని వాక్యములో ఉంటున్న ఆ విషయాలను ధ్యానిస్తూ యుద్ధోపకరణముగా ఆయా వాక్యములను వాగ్దానాలుగా తీసుకొని నువ్వు పోరాడము చేయవలసిన వాడవై ఉంటున్నావు.
ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అన్నది ఎటువంటి ఖడ్గము కన్నా వాడిగలదై ఉంటున్నది. ఆత్మ ఖడ్గం, వాడిగల ఖడ్గం, అది రెండొంచుల ఖడ్గము కలదిగా ఉంటున్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అలాంటి వాక్యం అనే ఖడ్గాన్ని నువ్వు ధరించవలసిన వాడవై ఉంటున్నావు. మూడవ ఆయుధం నీ విశ్వాస జీవితంలో, విశ్వాసయాత్రలో ప్రార్థన ఖడ్గం లేదా కన్నీటి ప్రార్థన ఖడ్గం. కన్నీటి ప్రార్థన అనే ఖడ్గాన్ని గురించి హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము చదివినట్లయితే అక్కడ అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాలుకొనెను. కన్నీరు విడిచి, కన్నీటి ప్రార్థన. దేవుడు మనకు ఉంచిన యుద్ధోపకరణాలను గురించి మనము ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు దేవుని నామము ఆత్మ ఖడ్గము అనే దేవుని వాక్యమైన యుద్ధోపకరణంగా ఉన్నది. అలాగే కన్నీటి ప్రార్థన యుద్ధోపకరణంగా మనము చూస్తూ ఉంటున్నాము. యాకోబు తన సహోదరునికి భయపడి యబ్బోకు అనే రేవు దగ్గర ఉంటున్నప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు కన్నీటితో, ఆసక్తితో ప్రార్థించాడు. దేవునితో పోరాడి గెలిచాడు ప్రార్థనలో. ఈ ప్రార్థనలో అతడు పోరాడి గెలిచిన వీరుడుగా ఉంటున్నాడు. అందుకనే ప్రార్థన, ఈ పోరాటం యాకోబు చేసిన ఆ రోజు ఆ యబ్బోకు రేవులో పెనుయేలు దగ్గర యాకోబు దేవునితోనూ దేవుని దూతతో అని చెప్పి రాయబడిగా దేవునితో పోరాడి గెలిచాడు. విడువు అన్న ఒకటి లేదయ్యా, నేను నిన్ను విడవను. తెలుగులో ఒక పద్యం ఉంది. ఈ పద్యము ఎందుకు రాశారో తెలియదు, కానీ కబడ్డీ ఆటకు చాలా బాగా పనిచేస్తుంది. ఏమంటాడంటే, పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేల బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కన్నా పడి చొచ్చుట మేలయా అన్నాడు. సో పట్టుదలతో కూడిన ప్రార్థన, కన్నీటి ప్రార్థన. పట్టుబట్టాను, నేను విడవను ప్రభా, నీవు నాకు ఇది ఇచ్చేంత వరకు, నీవు నన్ను ఆశీర్వదించే వరకు, నీవు నన్ను దీవించే వరకు, నీవు నన్ను అభివృద్ధి పరిచేంత వరకు, నీవు నన్ను విశ్వాసంలో. ఈ ప్రార్థన చూడండి, యాకోబు చేసిన ప్రార్థన దేవుని చిత్తానుసారంగా చేశాడు. నీవు నన్ను ఇంతకాలము నేను దీవించుకున్నాను, ఇంతకాలం నేను అభివృద్ధి చెందాను కాదు, ఇప్పుడు నీ ఆశీర్వాదం కావాలి నాకంతే. పట్టుబట్టడము తన ఆత్మీయ జీవితానికి కూడని దాని గురించి పట్టుబట్ల. అది జాగ్రత్త. ప్రార్థన చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేసేటప్పుడు, దేవుణ్ణి అడిగేటప్పుడు ఆయన ఇచ్చేటి
మనము జాగ్రత్తగా మనము పొందుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ఎందుకంటే చాలాసార్లు మనము అడుగుతుంటున్నప్పుడు మన ఇష్టానుసారంగా అడుగుతాం. కానీ పౌలు భక్తుడు ఏమంటాడంటే, మీరు అడుగుతున్నప్పుడు ఏది మాన్యమైనవో, ఏది మన్నిక కలిగిందో, ఏది మెప్పు తెచ్చేదో, ఏది అందరికీ యోగ్యమైనదో దానినే ఆపేక్షించండి అని చెప్పి అంటున్నాడు. కాబట్టి మనము అడుగుతూచినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఇది మన్నిక అయిందా, అందరికీ మెచ్చిందగిందా, అందరికీ ఉపయోగకరమైందా, దేవుని చిత్తానుసారంగా ఉందా, ఇవన్నీ ఆలోచించుకొని కన్నీటి ప్రార్థనతో దేవుని దగ్గర పొందుకోవాల్సిన వాళ్ళమై ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, నూట 26వ కీర్తనలో కన్నీరు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవుచూ విత్తువాడు సంతోష గానము చేస్తూ పనులను మోసుకొని వెళ్తాడు. ఏడుస్తున్నాడంటే అయ్యో అని కాదు, తను ప్రార్థన చేస్తూ ప్రభా ఇదిగో ఈ కొంచెం ఉన్నది, దీన్ని విస్తరింపచేయి, నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ విత్తేవారు సంతోషగానముతో పంట కోరుతారని కన్నీటి విత్తనాలు దేవుడి సన్నిధానంలో నాటండి. కన్నీటి విత్తనాలను దేవుడి సన్నిధానంలో నాటండి. కన్నీటి ప్రార్థన అనే ఆయుధాన్ని వాడుకొని యేసుప్రభు వారు అన్నారు, అమ్మలారా నా కొరకు మీరు కన్నీరు విడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కన్నీరు విడవాలంటే మీ కుటుంబం గురించి కన్నీరు విడవండి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అందుకనే మన ప్రభు ఆయన యేసు ప్రభు వారు కన్నీటితో ప్రార్థన చేశారు. లాజరు చనిపోయి 3వ దినమైనప్పుడు యేసు కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆయన యెరూషలేము తట్టు చూసి, యోహాను సువార్త 19వ అధ్యాయం 41వ వచనములో యెరూషలేము వైపు చూసి కన్నీరు పెట్టుకున్నాడు. ఆయన గెత్సెమనే తోటలో కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రేమ దేవుని బిడ్డారా, ఆయన కన్నీరు పెట్టుకున్నాడంటే నీ కన్నీటి యొక్క బాధ, నీ కన్నీటి యొక్క విలువ ఆయనకు తెలుసు. కాబట్టి నీ కన్నీటిని ఆయన ఎన్నటికీ తోసివేయడని జ్ఞాపకం ఉంచుకో. ఆయన నీ కన్నీటిని తోసివేయడు. ఎందుకంటే ఆ కన్నీటి ప్రార్థన యొక్క బాధ, కన్నీటి ప్రార్థన యొక్క భారము ఏదో ఆయనకు తెలుసు. కాబట్టి నీవు కన్నీటి ప్రార్థన అనే ఆయుధాన్ని వినియోగిస్తుంటున్నాడంటే ఆయన నీ కన్నీటి ప్రార్థనలకు నిశ్చయంగా జవాబిచ్చేవాడై ఉంటున్నాడు. 4వదిగా చివరిగా పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనమును చదివినట్లయితే, పరిశుద్ధాత్మ అపోస్తల కార్యము 1:8, యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్ 1st chapter 8th verse. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆత్మస్వరూపి అగు దేవుడు ఈ పెంతెకోస్తు దినమున కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ దేవుడు, ఈ పెంతెకోస్తు దినమున మనుషులతో జీవించడానికి, మనుషులతో సహవాసం చేయడానికి సంఘములోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మస్వరూపి యొక్క దేవుడు, సైన్యములకు అధిపతిగా ఉంటున్న ఆయన శత్రువుల మీదికి వచ్చినప్పుడు ఆయన ధ్వజమెత్తుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు ఆరోహణం కాక మునుపు ఆదరణకర్త గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదిగో నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత మీ కొరకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను అని చెప్పి అన్నాడు. ఆ ఆదరణకర్త పెంతెకొస్తు దినమున శిష్యులు, ఆయన శిష్యులు వారి మీదికి వచ్చినప్పుడు, అగ్ని నాలుకల వలె వారి మీదికి దిగి వచ్చినప్పుడు వారు పైనుండి వచ్చిన శక్తితో నింపబడ్డారు. దానికి ముందు వరకు పరిశుద్ధాత్మ దేవుని వారు పొందుకునేంత వరకు వారు పిరికివారు, వారు భయస్థులు. ఒక గదిలో తలుపులు వేసుకొని రోమా సైన్యానికి, అక్కడ ఉంటున్న యూదులకు, అధిపతులకు భయపడి గదిలో తాళం వేసుకొని రహస్యంగా భయంగా ఉంటున్నవారు. అలాంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వీధులకు వచ్చారు. 4 రోడ్ల కూడల్లో నిలబడ్డారు. నిలబడి వాళ్ళు దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఏమన్నారంటే, ఇదిగో యూదులారా, ఇశ్రాయేలీయులారా, రోమా సైనికులారా, ప్రజలారా వినండి, ఏ క్రీస్తునైతే మీరు సిలువ వేశారో, they were directly accusing the people outside. They are directly accusing the Sanhedrin. మీరు ఏ క్రీస్తునైతే సిలువ వేశారో, అన్యాయంగా సిలువ వేయబడిన వాడిని దేవుడు ఆయనను లేపాడు, దానికి మేము సాక్షులము. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? పరిశుద్ధాత్మ దేవుని వల్ల. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, రోమన్స్ 8:26, అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కాబట్టి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే బలంతో పాటు మనకు ఆయన సర్వ సత్యములకు నడిపించడం, అండర్స్టాండింగ్ ఇవ్వడంతో పాటు ప్రార్థన కూడా నేర్పిస్తూ ఉంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, నీ ప్రార్థనా జీవితము ఎలాగుంది? నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఆయనలో ఎలాగో ఎదుగుతూ ఉంటున్నావు? నీవు యుద్ధరంగంలో జాతీయ పతాకాన్ని కట్టుకున్న సైనికాధికారి వెళుతుంటున్న రీతిగా ఆత్మ మన ముందర నడుస్తూ ఉంటున్నప్పుడు ఆయనే జయశాలి, ఆయనే యెహోవా నిస్సి. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆయన విడుదలనిచ్చే ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు మనకు శక్తినిచ్చేవాడై ఉంటున్నాడు. ఆయన మనకు పిరికి ఆత్మను ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన ఆత్మ శక్తియు, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు అని గ్రహించి నూతనాభిషేకములో ఈ పెంతెకొస్తు దినమున నూతనమైన అభిషేకములో నింపబడి ఆత్మ ఖడ్గాన్ని చేత పట్టుకొని నీవు ధైర్యంగా ముందుకు సాగాలని కోరుతూ ఉంటున్నాడు. అయితే ఒకటి, ఇక్కడ యుద్ధోపకరణాలన్నీ ఉన్నాయి. అయితే ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధము యెహోవాది. నువ్వు ఇవన్నీ ధరించి, ఇవన్నీ కలిగి మనం యుద్ధ భూమిలో నిలబడవలసిన వాళ్ళమై ఉంటున్నాం. నీ పక్షంగా యుద్ధం చేసేది ఆయన. నిన్ను జయ జీవితం ఇచ్చేది ఆయనే. నీకు విక్టరీ ఇచ్చేది ఆయనే. కాబట్టి ఆయన వైపు చూసి జయాన్ని పొందుకుందాం. ఆయన వైపు చూసుకొని మనము జయ జీవితం జీవిద్దాం.
దేవుడు ఆ కృప మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడు మనల్ని ఇప్పుడుంటున్న ఈ యుద్ధములో, ముఖ్యంగా ఈ కరోనా యుద్ధములో మనకు జయ జీవితాన్ని ఇచ్చి ఈ యొక్క బలహీనతలు ఏవి కూడా, అనారోగ్యం ఏది కూడా ధరించారకుండా కాపాడి సంరక్షించి బలపరిచి ఆయన మహిమార్థమై వాడుకొనును గాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని మా హృదయాలను భద్రపరచండి. అవును తండ్రి, మేము మీ నామమున శూర కార్యములు జరిగించగలం. యేసునామం అన్ని నామముల కంటే పైనామమైన యేసునామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ప్రభువా, ఎముకలను మూలుగలను వేరు చేయగలిగిన వాక్యమనే రెండంచెలు గల వాడిగల ఖడ్గాన్ని మేము చేతమని మా ప్రభువా ఈ ఆత్మీయ యుద్ధ పోరాటంలో ముందుకు సాగి కృపనివ్వండి. కన్నీటి ప్రార్థన మీ దగ్గర గోజాడి కృప పొందుకొని ఆత్మీయ యుద్ధములో కన్నీటి ప్రార్థన ద్వారా మీ దగ్గర ప్రభువా మేము పోరాడే పోరాటాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ, అలాంటి ఒక పోరాడే వీరులుగా పట్టుదల కలిగి మీ దగ్గర నుంచి పొందుకునే వారిగా మమ్మల్ని బలపరిచి, పరిశుద్ధాత్మ దేవా మీరు మాలో వసించి మాకు బలమును ప్రసాదించి ఈ ఆత్మీయ యుద్ధములో జయ జీవితాన్ని దయచేసి, యుద్ధము మీది మా ప్రభా, మాకు జయ జీవితాన్ని ఇచ్చి మమ్మల్ని నడిపించమని, మీరే మహిమ పొందమని, అనారోగ్య బలహీనతలతో వచ్చిన బిడ్డల్ని ప్రభా మీ సన్నిధానాలు ఎత్తిపడుతూ ఉంచున్నాం. మీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా. ప్రార్థనా అవసరతలు కొన్ని బిడ్డలందరినీ కూడా మీ కృపా హస్తాలకు అప్పగిస్తూ ఉంచున్నాము. కల్వరి శిలువలో మీరు కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మాకు స్వస్థత కలుగుతూ ఉంచుడగా ఆ బిడ్డల మీద ప్రభా మీ యొక్క స్వస్థతను కుమరిపొచ్చేయమని వేడుకొంచున్నాము. లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ వచ్చిన సోదరులు శ్రీనివాసుని ప్రభా మీ గాయపడిన హస్తంతో ముట్టండి, ఆయనకు స్వస్థతను దయచేయండి. అలాగే మా సహోదరి గుణశీలను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఆ బిడ్డను ప్రభా మీ సన్నిధానాలు ఎత్తిపడుతూ ఉంచున్నాము. మీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా, బలపరచండి. ఇంకను ప్రభా కొద్దిమంది బిడ్డలు జ్వరంతో బాధపడుతున్న వారు ఉన్నారు, అనారోగ్యంతో ఉంటున్న వారిని అందరినీ కూడా ప్రభా పేరు పేరు వరుసను మీ సన్నిధానాలు ఎత్తిపడుతూ ఉంచుడగా ఆరోగ్యము, నెమ్మది, సమాధానాలు దయచేయమని వేడుకుంటున్నాము. అలాగే ఈరోజు తమ జన్మదినాన్ని జరుపుకుంటున్న వారైతేనేమి, వివాహ సంవత్సరాలను తండ్రి యానివర్సరీని జరుపుకుంటున్న వారిని అయితేనేమి మీ కృపాసనం ఎత్తిపడుతూ ఉంచున్నాం. ఆశీర్వాదము, నెమ్మది మీ కృప వారిపైన కుమ్మరింపచేయమని వేడుకుంటున్నాం. మేము తిరిగి కలుసుకుని పర్యంతమో ప్రభా మీ కృపలో భద్రపరిచి మీ సాక్షిగా వాడుకోమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆపాదిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం నడుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడినాక, రాజ్యం మాకు వచ్చినాక, నీ చిత్తం పరలోకం మీద అలాగే భూమి మీద నెరవేరుతాక, కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. శోధనలతో కీడు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నాయి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన్న సహవాసము, సన్నిధాన ప్రసన్నత కూడి ఉంచిన మనకును సకల భక్తులకు సదాకాలము తోడైండి కాపాడి సంరక్షించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.